హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మీకు ఆ ముందు రోజుకి చెందిన కరెంట్ అఫైర్ మొత్తం అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన వాహినిస్ డిఎస్సి వరల్డ్ అనే సెకండ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటంటే, మనము తరచుగా వార్తల్లో వింటూనే ఉన్నాము పిపిపి విధానం అని చెప్పి. సో దాన్ని ప్రతిపక్షం వ్యతిరేకిస్తూనే ఉంది. అసలు ఏంటా విధానం, దేనికోసం అనేది ఇప్పుడు చూద్దాం. పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నమాట. అంటే ఏదైతే గవర్నమెంట్ చేయాలని అనుకుంటుందో దానికోసం ప్రైవేట్ ని భాగస్వామ్యం చేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళు చేయాలనుకున్న ప్రాజెక్ట్ ని కాస్త తొందరగా చేయడం కోసం ఈ పిపిపి వచ్చిందనమాట. దీని పూర్తి పేరు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పిపిపి. అయితే దీనికి కేంద్రం నుంచి ఏదైనా ఉందా అంటే ఉంది. కేంద్రం నుంచి వచ్చే విజిఎఫ్ వేయబిలిటీ గ్యాప్ ఫండ్ అనేది వస్తుంది. అలాంటి ఆర్థిక సాయంతో అలాగే ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి ఈ ప్రాజెక్ట్ ని అమలు చేస్తారనమాట. మరి ఎలాంటివి దీని కిందకు వస్తాయంటే, పట్టణానికి చెందిన అభివృద్ధి కోసం కావచ్చు, వైద్య కళాశాలలు, ఇటువంటివి ఈ విధానంలో మనము ఆ ప్రాజెక్ట్ ని అమలు చేసుకోవచ్చు. ఇది పిపిపి కోసం అన్నమాట. ఓకే, అర్థమైపోయింది కదా. నెక్స్ట్, ఆరావళి పర్వత శ్రేణుల్లో రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లీజులు ఏవి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం అయితే విధించిందండి. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ ఈయన ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే, మీకు తెలుసు కదా, బాహుబలి ర్యాకెట్ అనేది బుధవారం నింగికి వెళ్ళిందని చెప్పి. సో దానికోసం అయితే వచ్చింది. అది అమెరికా నుంచి తీసుకున్నారు, దాని పేరు, అది దేంట్లో వెళ్ళింది, ఇవన్నీ కూడా మనము LV-M3 M6 ప్రయోగం విజయవంతమైందని చెప్పి నిన్ననే వీడియోలో చెప్పేశాం కాబట్టి ఆ మ్యాటర్ అయితే ఇక్కడ రాయట్లేదు. అది 6100 కిలోల ఉపగ్రహము అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో బాహుబలి ర్యాకెట్ విజయవంతం అయిపోయింది. నెక్స్ట్, గవర్నర్ ఎవరంటే అబ్దుల్ నజీర్ అండి. ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో సదైవ అటల్ అనేది వాజ్పేయి గారి సమాధి అండి. సో ఆ సదైవ అటల్ అనేది వాజ్పేయి స్మృతి వనం. ఈ సదైవ అటల్ నిర్వహణకి ఏర్పాటైంది ఏంటి అంటే అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అనేది ఏర్పాటైంది. దానికి అధ్యక్షుడిగా ఇంతకు ముందు విజయ్ కుమార్ మల్హోత్రా గారు ఉండేవాళ్ళు. ఆయన చనిపోయినందుకు గాను ఆయన ప్లేస్ లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగిందనమాట. సో సదైవ అటల్ అనేది వాజ్పేయి గారి స్మృతి వనం. దానికోసం దాని నిర్వహణకి ఏర్పాటైంది అటల్ స్మృతి న్యాస్ సొసైటీ. దాని అధ్యక్షుడు ఎవరు అని మీకు అడిగితే మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు. ఓకే, ఇంతకు ముందు ఎవరున్నారు అని అడిగితే విజయ్ కుమార్ మల్హోత్రా. ఓకే, నెక్స్ట్, పౌర విమానయాన సేవల్లోకి మరో 4 సంస్థలు అయితే ప్రెజెంట్ చేర్చారు. అసలు ఎందుకు చేర్చారు ఏంటంటే, దేశీయ విమాన ప్రయాణికుల విపణిలో అత్యధిక మార్కెట్ వాటా ఉన్న ఇండిగో అనేది, ఆ ఇండిగో సేవలు ఇటీవల తలెత్తిన సమస్యల కారణంగా ఏం తలెత్తింది ఏంటనేది మనందరికీ తెలుసు. లక్షల మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు సో రీసెంట్ గానే. కాబట్టి మరిన్ని విమానయాన సంస్థల్ని రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది అనమాట. అందులో భాగంగానే మనకి ఇప్పుడైతే యూపీకి చెందిన శంక్ ఎయిర్ అనేది, కేరళకి చెందిన అల్హింద్ ఫ్లై ఎక్స్ప్రెస్ అనేది, అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్ సంస్థలు అనేవి ప్రెజెంట్ మరో 4 సంస్థలు అనేవి యాడ్ అవుతున్నాయి అనమాట. ఈ యూపీకి చెందిన శంక్ ఎయిర్ అనేది ఉత్తర భారతదేశ కేంద్రంగా సేవలు కొనసాగిస్తుంది. తర్వాత కేరళకు చెందిన అల్హింద్ ఫ్లై ఎక్స్ప్రెస్లు అనేవి దక్షిణాది కేంద్రంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్ సంస్థలకి షెడ్యూల్డ్ విమానాలు నడపడానికి NOC జారీ చేశారు, అంటే నిరభ్యంతర పత్రాన్ని జారీ చేయడం జరిగింది. 2026 తొలి 6 నెలల్లో ఈ 4 సంస్థలు తమ సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. సో ఇదన్నమాట మ్యాటర్. పౌర విమానయాన సేవల్లోకి ఇంకొక 4 సంస్థలు అయితే రానున్నాయి. ఓకే, 2026 ప్రథమార్థం నుంచే ఇవి సర్వీసులు అనేవి ప్రారంభించే అవకాశం అయితే ఉంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు గారు నేడు లక్నోలో జాతీయ స్మారకాన్ని ప్రారంభించనున్న ప్రధాని అండి. సో ఇది ఎక్కడ ఉందంటే అది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో. గురువారం అయితే నరేంద్ర మోదీ గారు ప్రారంభించేశారనమాట. సో ఇప్పుడు శుక్రవారం తెల్లవారు కదా, అది రాష్ట్రీయ ప్రేరణా స్థల్ని ప్రారంభించడం జరిగింది. అక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే, మన వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా 3 విగ్రహాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్లేస్ లో.
శ్యామా ప్రసాద్, దీన్ దయాల్ వాజ్పేయి విగ్రహాలు, 65 అడుగుల విగ్రహాలు, వాటితో పాటు మ్యూజియం కూడా ఆ ప్రాంతంలో ఉంది. దానిని మన నరేంద్ర మోడీ గారు గురువారం ప్రారంభించారనమాట. ఎక్కడ ఉన్నాయంటే యూపీ రాజధాని లక్నోలో, గుర్తు పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రాష్ట్రీయ ప్రేరణ స్థల్. ఓకే కదా, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పుడైతే మీకు December 25 కరెంట్ అఫైర్ మొత్తం అందిపోయిందని అనుకుంటున్నాను. రేపు December 26 కరెంట్ అఫైర్స్ తో మళ్ళీ కలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.